ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం. ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. పదిహేను నిమిషాలలో 30 అంశాల అజెండా ఆమోదం. ప్రజా సమస్యలు, అజెండా అంశాలపై ఎలాంటి చర్చలు లేకుండా ముగిసిన కౌన్సిల్ మీట్. ఏకపక్ష నిర్ణయం సరికాదు, టీడీపీ మహిళా కౌన్సిలర్ మండిపాటు. గోవిందా గోవిందా సూపర్ 6 మాటలతో ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు వెనుకడుగు ఎందుకు? వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఎద్దేవా. మదనపల్లె వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట వైసీపీ నిరసన. ప్రభుత్వాలు మారని తలరాతలు. రాజకీయ పార్టీ చేతులలో కీలుబొమ్మలుగా వాల్మీకి బోయలు. గిరిజనులుగా పునరుద్ధరించడానికి ఇంకేమి ప్రభుత్వాలు మారాలి. వాల్మీకి మహాసేన వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ ఎద్దేవా. 18 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తాం. ఇంటింటా ఓటరు సర్వే జరిగేలా చర్యలు తీసుకుంటాం. పోలింగ్ బూతులు మార్పునకు ప్రతిపాదనలు. మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెల్లడి. పదిహేను నిమిషాలలో 30 అంశాల అజెండా ఆమోదం. విజయవాడ వరద మృతులకు కౌన్సిల్ నివాళి. ప్రజా సమస్యలు, అజెండా అంశాలపై ఎలాంటి చర్చలు లేకుండా ముగిసిన కౌన్సిల్ మీట్. ప్రజా సమస్యలపై కమిషనర్తో అధికార పార్టీ మహిళా కౌన్సిలర్ చర్చిస్తుండగా అంతలోనే సమావేశం ముగిసినట్లు బెల్కొట్టిన మున్సిపల్ చైర్మన్ మనోజరెడ్డి. మదనపల్లి మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్మన్ వరపని మనోజరెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలోనే వైస్ చైర్మన్ జింకాచలపతి ప్రతిపాదన మేరకు కౌన్సిల్ విజయవాడ వరదల మృతులకు సంతాపంగా మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభంలో టీడీపీ మహిళా కౌన్సిలర్ తులసి రామకృష్ణ సమస్యలపై మాట్లాడారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ప్రమీల వివరణ ఇస్తూ ఇరువురి మధ్య పట్టణాభివృద్ధిపై చర్చ జరుగుతుండగా కౌన్సిల్ సమావేశం ముగించేశారు. ఒకవైపు చర్చ జరుగుతుండగా వైస్ చైర్మన్ జింకా చలపతి, నలుగురు మహిళా కౌన్సిలర్లు సభ నుంచి నిష్క్రమించారు. వెంటనే సమావేశం ముగిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ బెల్ మ్రోగించడంతో కౌన్సిల్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ తులసి రామకృష్ణ, టీడీపీ మద్దతు కౌన్సిలర్లు నాగార్జున గాంధీ, వాయిస్ కరీముల్లా మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించి అభివృద్ధి పనులపై చర్చించడానికి ప్రతి నెలా కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. సభా మర్యాదలను ధిక్కరించి అజెండా అంశాలను చర్చించకుండా ఉన్న ఫలంగా సమావేశం నిష్క్రమించడం అభివృద్ధిని ధిక్కరించడమే అన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. విజయవాడలో మరి ఎంతో మంది అతలాకుతలమైపోయి కొన్ని లక్షల మందికి సరైన తిండి లేక దాదాపు 10-15 రోజులు ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి వైపర్యంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ కౌన్సిల్ అందరం కూడా సంతాపం తెలియజేస్తాం. మన ద్వారా వారికి సహాయకంగా చేసినటువంటి సర్వీసెస్ అనేవి
ఈ మధ్యకాలంలో మనం చూసాం. అదేవిధంగా సిబ్బంది కూడా మదనపల్లి, ముఖ్యంగా మదనపల్లికి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది కూడా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో అక్కడ పోయి తమ సేవలను అందించడం జరిగింది. మదనపల్లిలో నుంచి శాసనసభ్యులు అదేవిధంగా సిబ్బంది చేసిన సేవలను మనం ఈరోజు గుర్తు చేసుకొని వారి యొక్క సేవలు మనము ఖచ్చితంగా మనకు ఆ ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఇంకోటి మేడం అధ్యక్ష, నా 27వ వార్డులో ఇన్ఛార్జ్ బేసిస్లో ఇన్స్పెక్ట్ చేశాం. ఫర్దర్గా ఏముంది అనేది మరి రోజు మార్చి సర్వే చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు 4 ఉన్నాయి, వాటిలో 3 రిపేర్ అయితే 3 అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సాహసము చాలా అభినందనీయము. ఆ బురద నీళ్ళలో దిగి తన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లెక్క చేయకుండా ఇంత వయసు వాళ్ళ కోసం సహాయం చేయడం అనేది చాలా అభినందనీయము. మేము చాలా గర్విస్తున్నాము. మదనపల్లి నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కావచ్చు, మిగిలిన స్టవ్లకి వాటితో పాటు కూడా సప్లై చేస్తారు. గిన్నెలు కానీ ఇలాంటివన్నీ కూడా పప్పు దినుసులు, ఆహార పదార్థాలు ఇవన్నీ చేయడంతో మేము అభినందిస్తున్నాము. చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. విజయవాడలో వరదలు వచ్చి చనిపోయారని అవాస్తవాలు తెలిపారు. ఒక్కరు కానీ ఈ వరదతో ఒక్కరు కూడా చనిపోలేదు. ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టుకుంటున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు నిషులు నిద్ర ఆహారాలు మాని అక్కడే ఉండి ప్రజలకు అన్ని సౌకర్యాలు చేసిన ఘనత ప్రపంచంలో ఎవరు కానీ ఇంతవరకు డ్రోన్లు ఉపయోగించలేదు. డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని అందించిన ఘనత మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికే చెందుతుంది. అలాగే మన మదనపల్లి శాసనసభ్యులు కూడా 4 రోజులు అక్కడే నిద్రాహారాలు మాని సుమారు 5-6 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా నిద్రాహారాలు మాని అక్కడ సేవ చేయడానికి వచ్చి మన సిబ్బంది కూడా ఎంతో సిబ్బంది చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం సైకో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇకని నవ్వి ప్రజలకు 1 రూపాయి కూడా బెదిరించకుండా ఏహరణ చేసి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. మీకు అలా విమర్శించే నైతిక ఇది లేదు కాబట్టి మీరు ఈ రాజకీయాల నుండి తప్పుకోవాలని నిర్మిస్తున్నారు. ప్రజలకు రిప్రజెంటేటివ్ ఉండాలి, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించినట్టుగా ఉండాలి. అటువంటి వేదిక నుంచి ఈరోజు 5 నిమిషాల్లో మొత్తం చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా ప్రజాస్వామ్యము దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తాను. సూపర్ 6 మాటలతో ప్రజలను మోసం చేస్తోందని మదనపల్లె నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపణలు గుప్పించారు. రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఈ స్థాయిలో ప్రజలను మోసం చేసి ఉండరని, సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమల లడ్డూపై దుమారం లేపుతున్న అధికార పార్టీ తీరుకు నిరసనగా ఆలయం ఎదుట గోవిందనామ స్మరణాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ మాట్లాడారు. అధికారం చేపట్టిన 100 రోజులకే పరిపాలనపై కూటమి ప్రభుత్వం పట్టు కోల్పోయి ప్రతిపక్షాలపై నిందారోపణలు చేయడం, ఆధ్యాత్మికంగా ప్రపంచ దేశాలలో మొదటి స్థానంలో నిలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంపై వక్రీకరణ మాటలతో పరిపాలన చేస్తున్న సీఎం చంద్రబాబు చేత కాని పరిపాలనకు నిదర్శనం నిలిచారని ఆరోపించారు. నిద్రపోతున్న మొద్దు ప్రభుత్వాన్ని మేల్కొపాలని పిలుపునిచ్చారు. తిరుమల స్వామివారి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరపని మనోజరెడ్డి, వైస్ చైర్మన్ నూరాజం, జింకా చలపతి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు,
వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చేసి మేము పూజలు నిర్వహించినాము. దానికి ముఖ్యంగా ఏమంటే మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి దగ్గర మేము అందరి కోరుకొని వచ్చినాము. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏది కోరుకున్నా జరుగుతుందని మా నమ్మకము. అది కాక ఇక్కడ ఉండే ప్రజలు కూడా వాహనం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పంటలు, రైతులు అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వానలు పడాలా, టయానికి వానలు పడాలా, ప్రజలందరూ రైతులు కాకుండా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మేమందరూ కోరుకుంటాం. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజులు కంప్లీట్ చేశాం. 100 రోజులు కంప్లీట్ చేసేసి సూపర్ 6 అని చెప్పేసి కొత్త ఏనో తీసుకొచ్చి ప్రజలకంతా లోబపెట్టి ఖచ్చితంగా మేమంతా ఇంప్లిమెంట్ చేస్తాము, ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు పెన్షన్ మినహా ఇంతవరకు ఏది చేసింది లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అది కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి పోతున్నారు. వాళ్ళు మేము ఏదో చేసేసినట్టు, ఏమో చేసినట్టు. ఇక్కడ ఏమీ చేసింది లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటికాడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే ఆయన మెడలో ఆయనే హారం వేసుకుంటాడు, ఆయన కాళ్ళకి ఆయనే మొక్కుంటాడు. నేను అడిగినా, ఏమే నీ మెడలో నువ్వే హారం వేసుకుంటావు, నీ కాళ్ళకు నువ్వే మొక్కుంటావే, ఏం విషయము అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, ఏం చేయాలనైనా ఎవ్వరు నన్ను పట్టించుకోరు, నన్ను ఎవరు మొక్కరు, నాకెవరు గౌరవం మీరు, కాబట్టి నా పని నేనే చేసుకోవాలి కదా, నా గౌరవం నేనే నిలుపుకోవాలి కదా అన్నాడు. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. చేసిండేది ఏమీ లేదు. వాళ్ళ గౌరవం వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఇది స్లోగన్ పెట్టేసి ప్రజల్లో పోయేది ఊరికే తిరుగుతూ ఉన్నారు. అక్కడ ప్రజల్లో స్పందన జీరో. ఎక్కడ పోయినా ప్రజలు 100 రోజులేంది మీరు చేసి ఇంతవరకు మాకు ఏమి చేసినారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అవన్నీ లేకుండా ఒక 20-30 మంది పోవడము, ఊరికే పూర్తి మంత్రంగా అది చేసాం ఇది చేసాం చెప్పడము, వెళ్ళిపోవడం. వాళ్ళకే అనిపిస్తూ ఉంది మేము చేసిండేది తప్పు, మేము చేసిండేది ఇది అని చెప్పి ఏది ప్రజలకు మేము చేయలేదు. కానీ మాకు వీళ్ళు కూడా ఏం చెప్పారంటే అనవసరంగా ఏం చేయకపోయినా ఊరికి మనకు పోయి పబ్లిక్ లోపల వదిలేస్తూ ఏదైనా చేస్తే కదా మేము చేయాలా అనే టైంలో ఇది చేస్తూ ఉంటారు. ఇంకా ఇంకోటి నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఎట్లా ఎంబీబీఎస్ చదివిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, ఎండి డర్మటాలజీ అని ఇది అని, అట్లా పాలిటిక్స్లో కూడా ఒక స్పెషలైజేషన్ వచ్చింది. అది ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లంటే మనం ఏమీ ప్రజలకు ఏమీ చేసే పని లేదు. వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ అడిగినారంటే వాళ్ళకు వేరే రూట్లో మళ్ళీ చేయాలి. అట్లా మళ్ళీ చేయాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మాకు 100 రోజుల్లో ఏమీ చేయలేదు, ఇప్పుడు ఏమి చేయాలా మనము ప్రజల దృష్టి మళ్ళీ చేయాలా, లేకపోతే ప్రజలు మేము నిలదీస్తారు. దానికోసం ఏం చేయాలి, మనము డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతి పవిత్రమైన లడ్డు అది వచ్చిందో, అది చాలా పవిత్రమైన దానికి ప్రజల సెంటిమెంట్ కూడుకొని ఉంది కాబట్టి దానికి తెర మీదకి తెచ్చారు. ఇంతకుముందు కూడా వరదలు వచ్చినప్పుడు ఆ బోట్లకు గుద్దేసినాము, అది చేసినాము, ఇది చేసామని ప్రజలకు టోటల్ మభ్యపరుస్తూ ఉన్నారు తప్ప ఏమీ లేదు. ఆ లడ్డు విషయంగా తీసుకుని వచ్చి తెరపైకి అంతా ఇది చేశారు. అది కూడా టోటల్ లడ్డు అనేది ఎట్లంటే పవిత్రమైన లడ్డు ఏమంటే ప్రతి 6 నెలలకు టీటీడీ ఒక మంచి వ్యవస్థ. అది ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు. ఆ టెండర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టెండర్ ప్రకారం ఎవరైనా ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా దానికి బిడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొంతమంది ఏమంటే మనస్ఫూర్తిగా ఆ దేవునికి మేము సేవ చేయాలా, ఆ దేవునికి మనం మంచి చేయాలని చెప్పి బిడ్డింగ్ కూడా తక్కువ చేసి ఇస్తాం. ఎవరికి తక్కువ వస్తుందో రూల్స్ ప్రకారం వాళ్ళకి మనం టెండర్ ఇస్తాం. ఆ వచ్చిందే ఏదైనా సరుకులు కానీ టీటీడీకి ఆ నెయ్యి కానీ ఏది కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అది పాస్ అయిన తర్వాతే అది ఏం చేస్తామంటే లోపలికి పోతుంది, అది జరుగుతుంది. ఇప్పుడు ఈ టెండర్ సిస్టమ్, ఇప్పుడు వీళ్ళు టెస్టింగ్ పంపించిండే నెయ్యి కూడా వీళ్ళ హయాంలో టెండర్ చెక్కి వచ్చిండే, టీడీపీ హయాంలో చెక్కి వచ్చిండే ఇదే. కాబట్టి ఊరికే ప్రజలకు డైవర్ట్ చేయాలా, ప్రజలకు మభ్యపరచాలా అని చెప్పేసి ఆ విషయం తెరపీకి తెచ్చారు. ఇప్పుడు టెస్టింగ్ కూడా నార్మల్లీ మనకి హైదరాబాద్కు, వైజాగ్ ఎక్కడో పంపించింది. ఈసారి స్పెషల్గా వీళ్ళకి కావాల్సిందే రిపోర్ట్ రావాలి కాబట్టి గుజరాత్ పంపించేసి గుజరాత్ నుండి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇది అంతా చేసేసిందులో ఇప్పుడు వచ్చి మన భూమన కొత్తగరెడ్డి గారు కానీ టీటీడీ దగ్గరికి పోయేసి పైన టెంపుల్ దగ్గరికి పోయేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి ప్రమాణం చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడి నుండి వచ్చి దేవుని ఎదురుగా నేను ప్రమాణం చేస్తాము, మా వల్ల ఏది జరగలేదు అని చెప్పి చేస్తూ ఉంటే ఇది ఎంతో బయటపడిందని చెప్పేసిందో ఇప్పుడు మళ్ళీ దానికి డైవర్ట్ చేసేసి ఇప్పుడు వచ్చిందో ఇది తీసుకొస్తూ ఉంటారు ఆయన మీద ఏదైతే డిక్లరేషన్ కావాలా అని చెప్పి. ఇది అంతా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే. ప్రజలకు ఓన్లీ డైవర్ట్ చేయడము,
మభ్యపరచడము, అనవసరంగా ఇది చేయడం తప్ప ఈ తెలివితేటలన్నీ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఉపయోగించి దానికోసం ఏదైనా చేసినామంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి ఏమంటే అపోజిషన్ పాత్ర ఏంటి? అపోజిషన్ ఉండేది ఏమంటే మీరు చుట్టుపక్కల ఉండే వాళ్ళు భజన ప్రియులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏమి చేయకపోయినా చేసినా ఆహా ఓహో అని చెప్పి పూడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇట్లా చేసుకున్నారంటే ప్రజల ఇది మీకు ఖచ్చితంగా మీ నెగిటివ్నెస్ వస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే మేము చెప్పిండే అపోజిషన్ వాళ్ళు మేము మైన్యూట్ మిమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నాం. మేము ఏ మాట మీద చెప్తామో దాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అరే లేదు మీరు చెప్పింది నిజమని చెప్పి మాలో మేము కరెక్ట్ ఉంటేనే చెప్తాం. మేము కూడా మా కోసం చెప్తాం, ప్రజల కోసం చెప్తాం, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్తాం. మీరు కూడా అక్కడికి వచ్చేసి ప్రజల దగ్గర మేమేం చెప్తాం దాన్ని పాటించి ఖచ్చితంగా చేస్తామంటే మీ తరఫున మేలు జరుగుతుంది, మా తరఫున ఏదో మేము కూడా మేలు చేస్తాము. మీరు కానీ ప్రజల దగ్గరికి పోయి సేవ చేయడానికి మీరు రెడీగా ఉంటే మా సహకారాలు కూడా మీకు పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు, పెద్ద శేషవాహనం రాత్రి 9 గంటలకు, చిన్న శేషవాహనం అక్టోబర్ 5వ తేదీ ఉదయం 8 గంటలకు, హంసవాహనం రాత్రి 7 గంటలకు, సింహవాహనం అక్టోబర్ 6వ తేదీ ఉదయం 8 గంటలకు, ముత్యపు పందిరి వాహనం రాత్రి 7 గంటలకు, కల్పవృక్ష వాహనం అక్టోబర్ 7వ తేదీ ఉదయం 8 గంటలకు, సర్వభూపాల వాహనం రాత్రి 7 గంటలకు, మోహిని అవతారం అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటలకు, గరుడ వాహనం సాయంత్రం 6:30 హనుమంత వాహనం అక్టోబర్ 9వ తేదీ ఉదయం 8 గంటలకు, స్వర్ణరథం సాయంత్రం 4 గంటలకు, గజవాహనం రాత్రి 7 గంటలకు, సూర్యప్రభ వాహనం అక్టోబర్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు, చంద్రప్రభ వాహనం రాత్రి 7 గంటలకు, రథోత్సవం అక్టోబర్ 11వ తేదీ ఉదయం 7 గంటలకు, అశ్వవాహనం రాత్రి 7 గంటలకు, చక్ర స్నానం అక్టోబర్ 12వ తేదీ ఉదయం 6 గంటలకు, ధ్వజావరోహణం రాత్రి 8:30 పరమ పవిత్ర 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తాం. అసౌకర్యాలు కలిగిన పోలింగ్ బూతులు మార్పునకు ప్రతిపాదనలు. ప్రతి బిఎల్ఓ వద్ద ఖచ్చితమైన సమాచారంతో కూడిన వివరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఓటరు జాబితాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాలుస్వామి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ భగవాన్, ఆమ్ ఆద్మీ పార్టీ రహీం, జి కృష్ణమూర్తి, జనసేన శివరాం, సిపిఐ మురళి, సిపిఎం శ్రీనివాసులు హాజరై సలహాలు, సూచనలు అందజేశారు. ఓటర్ల జాబితాను నిఖిషితంగా పరిశీలించి ఇతర పోలింగ్ బూతులలో ఉన్న పేర్లు, వాటి వివరాలను సేకరించి సంబంధిత ఎన్నికల అధికారులకు అందించాలని, తుది ఓటరు జాబితాలోని మార్పులు, చేర్పులు, తప్పిదాలు, చనిపోయిన వారి పేర్లు తొలగించడం వంటివి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో 100% ఓటరు జాబితాను సిద్ధం వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడారు. తమ్మళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలలో ఓటరు జాబితా సవరణ మార్పులు ప్రతి 3 మాసాలకు ఒకసారి నిర్వహిస్తుంటామని వివరించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఏఓ, మదనపల్లె, నెమ్మనపల్లె, రామసముద్రం మండలాల తహసీల్దార్లు, ఎన్నికల డీటీలు, సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇదే ఓటర్ లిస్ట్ని వాళ్ళు వాడుకోవచ్చు, లేదన్నా కొత్తది చేసుకోవచ్చు. ఇదే పోలీస్ స్టేషన్స్ని వాళ్ళు అన్నీ పెట్టుకోవచ్చు. సామాన్య ఎలక్షన్స్కి ఎలక్షన్స్కి ఎక్స్టర్నల్ చేంజ్ చేస్తారు. అందరంటే వాళ్ళు వీధులతో పేరు సాల్వ్ చేస్తారు.
వార్డు వాళ్ళకి సర్పంచ్ అంటే వార్డ్స్ 10 వార్డు 12 వార్డు మనం ఏరియా బట్టి డివైడ్ చేస్తాం. హెడ్ క్వార్టర్స్ కొని ఏదైతే పంచాయతీ హెడ్ ఉంటుందో అక్కడే మొత్తం ఎలక్షన్ జరుగుతుంది. కానీ ఏముందంటే ఒక పోలింగ్ స్టేషన్లో దానికి ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కవర్ అయితే పడిపోతుంది. కానీ ఇప్పుడు ఏవి నాయుడు కాలనీ, ఎస్బీఐ కాలనీ, రామారావు కాలనీలో ఉన్న ఓటర్లు కూడా దాంట్లో ఉన్నాయి. ఇది బైఫర్కేట్ చేయండి అని చెప్పి మనం అనుకున్నాం. ఈ బిఎల్ఓ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇంటింటికి తిరిగినప్పుడు మనకు అర్థమైపోతుంది ఓటర్ ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వస్తారు. అది షార్ట్అవుట్ చేయమని చెప్తూనే ఉన్నాం. ఇది గత 15 ఏళ్ళుగా చెప్తున్నాం, కానీ చేస్తామంటున్నారు కానీ అది జరగడం లేదు. ఏమైతుందంటే టౌన్లో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గడానికి అది ఒక కారణం. ఈరోజు మనము స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 దాని భాగంగా పొలిటికల్ పార్టీస్తో 164 మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఈఆర్ఓ సబ్ కలెక్టర్ నిర్వహించిన మీటింగ్ ఇది. మెయిన్గా అజెండా ఈ మీటింగ్ ఈరోజు డిస్కస్ చేసింది ఏంటంటే మన హెల్త్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఎలా ఉంది అండ్ హౌస్ టు హౌస్ చేసిన బిఎల్ఓ యాక్టివిటీ దాని గురించి మనం బ్రీఫ్ చేయడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్స్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ నోమన్క్లేచర్ అండ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ అండ్ అలానే కొత్త పోలింగ్ స్టేషన్స్ ఏమైనా పెడుతుంటే వాటి గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ సమస్యలు మనకు చెప్పి ఉన్నారు. ఓటర్స్ కొంతమంది వేరే ఏరియా వాళ్ళు 4 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఓటు వేయాల్సి వచ్చింది మన ఎలక్షన్లో అని. అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే మనం అలాంటి ఓటర్స్ని బల్క్ ట్రాన్స్ఫర్గా కొట్టి వేరే పోలింగ్ స్టేషన్ చేసే మనకు ఆస్కారం ఉంది కాబట్టి అవి కూడా టేకప్ చేస్తాము. బట్ ఈపీ రేషియో అన్నది దృష్టిలో పెట్టుకొని ఈ యాక్టివిటీస్ అన్ని హెల్త్ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి ప్రతి అప్లికేషన్ కూడా నీట్గా పరిశీలించి ఏఆర్ఓస్ నుంచి వచ్చిన అప్లికేషన్స్ అన్ని చెక్ చేసి ఈఆర్ఓ ఆఫీస్లో కూడా చెక్ చేసి అవి వెరిఫై చేయడం జరుగుతుంది. సో స్పెషల్ సమ్మరీ రివిజన్ని మనం ఎవ్రీ ఇయర్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఎలక్షన్ ఇయర్లో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అండ్ అలానే మన పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ తరఫున నుండి ఏదైతే పోల్ ఏజెంట్స్ అపాయింట్ చేయాల్సి ఉంటుంది అది కూడా చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ సహకారంతో అండ్ విత్ ఆల్ అవర్ అఫీషియల్ స్టాఫ్ బిఎల్ఓస్ వీల్ ఎన్ష్యూర్ మనం ఈ బిఎల్ఓ యాక్టివిటీస్ అండ్ అన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి మన ఎలక్టోరల్ రోల్ని హెల్తీగా ఉంచడానికి అండ్ అలానే 18+ ఓటర్స్ని ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఎన్రోల్ అయ్యేలాగా మనం అవగాహన చేసి ప్రతి కాలేజ్లో వీటిలో కూడా మనం సర్వే చేయించి 18+ ఎవరైనా దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా ఎవరు మిస్ అవ్వకుండా చూసుకుంటాం. అండ్ అట్లాగే ఓటర్స్ కూడా ఎవరైతే షిఫ్ట్ అయి ఉంటారో వాళ్ళకి కోరడం ఏంటంటే మీరు కొత్త ప్లేస్కి వెళ్ళిన చోట మీరు ఫామ్ 8 అప్లై చేసుకొని మీరు అక్కడికి షిఫ్ట్ చేసుకోండి మీ ఓటుని. లేకపోతే మీకు మళ్ళీ సమస్య వస్తుంది ఎలక్షన్ ఇయర్లో, మీరు వేరే చోట పోతుంది, మీరు వేరే చోట నివసిస్తున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు లేకుండా ఫామ్ 8ని మీ నియరెస్ట్ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో అందరూ ఓటర్స్ కూడా అవేర్ ఉండి మీ రైట్స్ని వినియోగించుకోవాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అవకాశం అంటే ఒక్కసారి 3 months సైకిల్లో ఒకసారి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా నేమ్ కరెక్షన్ కానీ మొబైల్ కానీ అన్నీ ఒకేసారి కలిపి అప్లై చేయొచ్చు. లేదంటే ఒకసారి అప్లై చేశాక మళ్ళీ మీరు 3 నెలలు వెయిట్ చేయాలి. సో ప్రతి 3 నెలలకు ఒకసారి 18+ ఎవరైతే దాటుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. న్యూ ఓటర్స్ 18+ దాటి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. నియరెస్ట్ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. లేదంటే ఆన్లైన్ మీకై మీరు కూడా ఫిల్ చేసుకోవచ్చు. సచివాలయం మన బిఎల్ఓస్ మోస్ట్లీ సచివాలయం స్టాఫే ఉన్నారు. సో ఏ సచివాలయంకి వెళ్ళినా అక్కడ బిఎల్ఓ వాళ్ళకి అవైలబుల్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతవరకు సార్? ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక కాలంలో కూడా సీజనల్ ఫలసాయం పంటలపై ఆధారపడి వాల్మీకి బోయలు జీవనం సాగిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు కాలంలో ప్రభుత్వాలు మారుతున్నా వాల్మీకి బోయల తలరాతలు రాజకీయ పార్టీ చేతులలో కీలుబొమ్మలుగా మారుతున్నాయి. వాల్మీకి బోయలను గిరిజనులుగా పునరుద్ధరించడానికి ఇంకెన్ని ప్రభుత్వాలు మారాలి? జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నారు. మా ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కుల గణన చేయడానికి వెనుకడుగు వేస్తోంది. వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్, ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని వాల్మీకి మహాసేన వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లె పట్టణం వాల్మీకి మహాసేన కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాల్మీకి మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు సుదర్శన్ బాబు, రాష్ట్ర నాయకులు బొగ్గిటి కృష్ణమూర్తి, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు మాట్లాడారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మారుతున్న ప్రభుత్వాలు వాల్మీకి బోయలకు గిరిజన జాబితాలో చోటు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాల్మీకి మహాసేన వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం పాలకులు వాల్మీకులను విభజించి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని పోరాటాలు చేసిన పాలకులు స్పందించడం లేదన్నారు. వాల్మీకులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూటమిలో గెలుపొందిన వాల్మీకి బోయల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, పార్టీలో కొనసాగుతున్న వాల్మీకి బోయలకు నామినేటెడ్ పదవులు సింహభాగంలో కేటాయించాలని కోరారు. అభివృద్ధికి దూరంగా ఉన్న వాల్మీకుల సామాజిక, ఆర్థిక ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వృత్తిపరంగా ఎలాంటి ఆధారం లేక తీవ్ర ఇబ్బందులలో ఉన్న వాల్మీకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వాల్మీకి మహాసేన నాయకులు రామాచార్లపల్లి విజయ్, చిప్పిలి చంద్రయ్యప్ప, జిల్లా నాయకులు మిద్దెంటి రవి, రాజమాకులపల్లి తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి వాల్మీకి మహాసేన నిర్ణయించింది. ఈ వేడుకలలో ప్రతి ఒక్క వాల్మీకి పాల్గొని వాల్మీకి జయంతిని అత్యంత ఘనంగా జరపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అలాగే వాల్మీకి జాతికి ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని వాల్మీకుల ఉద్యమాన్ని మహోద్యమంగా మారకముందే మంచి నిర్ణయం తీసుకొని వాల్మీకి జాతి బిడ్డలకు మంచి సందేశాన్ని ఇస్తారని కోరుకుంటున్నాము. అలాగే బోయకొండ చైర్మన్ పదవిని బోయకే ఇవ్వాలని, వాల్మీకుల గౌరవాన్ని, వాల్మీకుల ఆత్మాభిమానాన్ని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, అతి తక్కువ కాలంలో ఎన్నో ఉద్యమాలు చేయని ఘనత వాల్మీకి మహాసేనకు దక్కుతుంది. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తొంగలో తొక్కేసినటువంటి ఘనత ఆ పార్టీకే ఉంది. అందుకే ఆ పార్టీ యొక్క ఉనికి కోల్పోయాలని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది. అయితే వాల్మీకి జయంతిని అక్టోబర్ 17వ తేదీన ప్రభుత్వ పరంగా, ప్రతి ఒక్క అధికార పరంగా ప్రభుత్వ ఆఫీసుల్లో వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో వాల్మీకి జయంతికి పూజలు చేయాలని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు ప్రతి ఒక్క పల్లెల్లోనూ, ప్రతి ఒక్క గ్రామంలోన వాల్మీకి జయంతిని ఘనంగా చేయాలని చెప్పేసి వాల్మీకి సోదరులకు వాల్మీకి మహాసేన సవినయంగా వివరిస్తున్నది. అయితే గత ప్రభుత్వం మాజీ సీఎం గారు అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు హిందూ పండుగ, అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు హిందూ పండుగలో పండుగ చేసి ఘనత సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి దక్కుతుందని చెప్పేసి వాల్మీకి మహాసేన సవినయంగా వివరించింది. అయితే ఆయన యొక్క ఉనికి వాల్మీకుల యొక్క హృదయాలను ఎల్లవేళలా ఉంటాయని చెప్పేసి వాల్మీకి మహాసేన తెలియజేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో రాస్తారోకోలు చేసి వాల్మీకి బోయల ఆడబిడ్డైనటువంటి బోయకొండ గంగమ్మ తల్లి చైర్మన్ను అనేక ఉద్యమాల్లో వివిధ రూపాల్లో చేసిన ఘనత వాల్మీకి సంఘాలు కానీ, వాల్మీకి మహాసేన కానీ, విఆర్పీఎస్ తరఫు కానీ అనేక ఉద్యమాలు చేస్తూ గత ప్రభుత్వం వాల్మీకి ఈకన్నా మోసం చేస్తూ వాళ్ళ యొక్క స్వార్థం కోసం పెత్తనందారులకు ఆ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇదే ఒకటే చెప్తున్నాం, మా యొక్క ఉనికిని కోల్పోకుండా చూసిన పార్టీకి ఖచ్చితంగా మేము ఎన్నుండి వీపు నుండి మా హృదయాలు కల్పించుకొని మీకు గెలిపిస్తామని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తుంది. అయితే రానున్న పాలకవర్గంలో ఎటువంటి నామినేట్ పదవులు కూడా ఈకన్నా, ఒక మంత్రి పదవి కూడా ఈకన్నా వాల్మీకులు మోసం చేస్తున్నారు. నామినేట్ పదవులు కానీ, మంత్రి పదవులు కానీ వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సవినయంగా వివరిస్తున్నాం. రానున్న కాలంలో వాల్మీకులు
వాల్మీకులు వాగ్దానాలు చేస్తున్నారు తప్ప వాల్మీకి ఎస్టీ చేస్తానని చెప్పేసి చేసిన దాఖలాలు ఏ పార్టీకి లేవు. అయితే గత సత్యపాల కమిటీ నిర్ణయించి గత ప్రభుత్వము వాల్మీకులు ఎస్టీ చేస్తారని చెప్పేసి చెప్పారు. అది 100 రోజులు ప్రభుత్వం 100 రోజులు గడుస్తున్నది. అయితే ఖచ్చితంగా మేము చేస్తాం తమ్ముడు అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. ప్రతి ఒక్క ఆఫీసుల్లో కూడా మంత్రివర్గం కూడా కానీ వాల్మీకులు న్యాయం చేస్తారని చెప్పేసి మేము సవినయంగా వివరించుకుంటున్నాం. అయితే ఎంతో మంది దారిద్ర్య రేఖలో ఉన్నటువంటి వాల్మీకులు జీవనం గుర్తులేక తాగుడు అలవాటు వివిధ రూపాల్లో ఎంతో మంది చెట్లు ఎరగడం, పడడం, కింద పడడం, వాళ్ళ యొక్క కుటుంబము రోడ్డు పైన పడడము ఇది చాలా దారుణంగా ఉంది. వారి యొక్క అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది. రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వాల్మీకులకు ఎటువంటి కులవృత్తి లేదు. వాళ్లకు ఏదో రూపంలో ప్రభుత్వ పరంగా కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళకు ఉద్యోగ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదో రూపంలో వాళ్ళకు ఆర్థికంగా కానీ ఏదో రూపంలో వాళ్ళకు సాయం చేయాలని చెప్పేసి మహాసేన డిమాండ్ చేస్తున్నది. 1956 నుంచి ఇదే అవలంబిస్తున్నారు పార్టీలు, నాయకులు, రాజకీయ కుమ్మక్కు చేస్తున్నారు తప్ప వాల్మీకి చేసే దాఖలాలు లేవని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో కార్యాచరణ ఖచ్చితంగా వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో ఖచ్చితంగా కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నామని చెప్పి జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకి బోయ కుల జాతులు వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్టీలు గాను ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీలు గాను పిలువబడుతున్నారు. అయితే దురదృష్టం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాలు బీసీలు గాను 5 జిల్లాలు ఎస్టీలు గాను కొనసాగుతున్నారు. అయితే దురదృష్టం అప్పటి ముఖ్యమంత్రి గారు 1956 మద్రాసు రాష్ట్రం సెపరేట్ అయిన తర్వాత అప్పుడు ఒకటే జరిగింది, విభజన జరిగినట్లుగా ఈ వాల్మీకులను ఉన్న ప్రాంతం అనే మైదాన ప్రాంతంలో నెట్టడం జరిగింది. అప్పటి నుంచి వాల్మీకి మా తాతలు పెద్దలు తర్వాత తాతలు ముత్తాతల కాలం నుంచి ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాం. కేవలం శాంతి ఉద్యమాలతోనే పోరాడుతున్నాం. అందుకే అడుగుతున్నామయ్యా, మేము అడుగుతున్నది ఒకటే, ఎస్టీ జాబితా పునరుద్ధరణ మాకు ఏమి మీరు పెట్టే భిక్ష కాదే, మా జన్మ హక్కు వాల్మీకుల యొక్క జన్మ హక్కునే తెలుస్తున్నాం. అయితే వాల్మీకి సోదరులు ఒకటే చెప్తున్నా, అయ్యా పోరాడితే పోయేదేమీ లేదు, ఒకటే మనం పోరాడుతున్నా అవసరం ఎంతైనా ఆసన్నమైంది. అయితే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర పోరాటం కోసం పోరాడి ఉండకపోయింటే మనకి ఈరోజు స్వతంత్రం వచ్చి ఉండేదే కాదు అని ఈరోజు చెప్తున్నా. అందుకే మనం ఎస్టీ జాబితా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. అయితే ఆనాటి ముఖ్యమంత్రి మాజీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా అసెంబ్లీలో విడిచిపెట్టి బిల్లు పాస్ చేసి ప్రవేశపెట్టి పార్లమెంట్ పంపడం జరిగింది. తర్వాత వచ్చిన గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో పాస్ చేసి బిల్లు పెట్టి పంపించడం జరిగింది. అయితే దురదృష్టం ఉంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ వాల్మీకులు 22 మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే